ఒక తెలంగాణ కళాకారుడిగా మీకు గద్దర్ గాని, అందశ్రీ గాని వారితో సంబంధాలు ఎలా ఉండేవండి? అంటే వాళ్ళు పెద్ద కవులు, గాయకులు. హ్మ్. వాస్తవానికంటే ఇక వాళ్ళ స్థాయి మనది కాదు గానీ, వాళ్ళు తెలుసు మనకు. హ్మ్. అంటే వాళ్ళు వేదికల మీద ఉన్నప్పుడు మేము వేదిక కింద ఉండేది. హ్మ్. మేము పాట అంటే ప్రాణంగా ఉండేది. గద్దర్ బాబు గాని, వాస్తవానికి గద్దర్ బాబు మీద కూడా నేను పాటలు రాసిన. హ్మ్. ఒకటేందంటే ఇప్పుడు అందశ్రీ గారు కూడా మొన్ననే స్వర్గీయులైనారు. విషయం ఏందంటే వాస్తవానికి ఎంతో ఆ మేధావుల ఫలితమే ఈరోజు. ఇలా మేధావుల ఫలితమే ఈ పాటలు, వ్యవహారాలు. గవర్నమెంట్ కూడా అందరూ అదే స్ఫూర్తిని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న రీసెంట్‌లా కార్యక్రమంలో సుధా ఏ రకంగా పాల్గొన్నారో ప్రజానీకం అంతా చూశారు. ఏ సీఎం కూడా ఆ రకంగా పాల్గొనలే. ఒక అందశ్రీ గురించే కాదు, గద్దర్ గారి గురించి ఆ రోజు అన్నిట్లలో సుతా పాల్గొన్నాడు. చానా ఇప్పుడు కవులకు, గాయకులకు, మేధావులకు సుతా మంచి ప్రియారిటీ ఇస్తుంది ప్రజాపాలన ప్రభుత్వం అయితే ఇస్తుంది మేడం. వాస్తవానికి నేను ఆ రోజు ఈ మా తెలంగాణ కళాకారుల కోసం మేము పాటల రూపకంగా అంటే పాటలనేది నేనెందుకు పాట రాయడం జరిగిందంటే, మా కళాకారుల కోసం మేము కన్నీటి దీక్ష పెట్టుకున్న ఇందిరా పార్క్ కాడ గాని, రవీంద్ర భారతి గాని, గన్ పార్క్ కాడ గాని మీటింగ్‌లు పెట్టుకున్న సందర్భంగా ఆ రోజు మేము ఏందంటే పోయి ఏ నాయకుడిని కలుద్దామన్నా మాకు ఇబ్బందులు కలిగించాం. ఇట్లా మా ప్రజల అంటే నేను ఆలోచించి రాసుకున్న పాటేందంటే కళాకారుల కోసం. పాటలు వాడినం మేము ఆటలు ఆడినం, దరువులు ఏసినం ధూమ్‌ధాములు చేసినం. పాటలు వాడినం మేము ఆటలు ఆడినం, దరువులు ఏసినం ధూమ్‌ధాములు చేసినం. పల్లె సుద్దులు వేసినం, జనాన్ని ఒకటిగా చేసినం. తెలంగాణ గోసను చూసినం, ప్రజలకు వివరించి చెప్పినం. బారికేట్లు మేము దాటినం, దారుణాలెన్నో మేము చేసినం. బారికేట్లు మేము దాటినం, దారుణాలెన్నో మేము చేసినం. పాటలు వాడినం మేము ఆటలు ఆడినం, దరువులు వేసినం ధూమ్‌ధాము చేసినం. కడుపు కట్టుకొని ఆడినం కాని రాజ్యము తిరిగినం. మా వంతు కష్టం రాష్ట్రం కోసం ఎంతో మేము చేసినం. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీ చేస్తంటే ప్రజలకు వివరించి చెప్పినం. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీ చేస్తంటే ప్రజలకు వివరించి చెప్పినం. పాటలు వాడినం మేము ఆటలు ఆడినం, దరువులు వేసినం ధూమ్‌ధాములు చేసినం. కష్టమెంతో మేము చేసిమి, మేమెట్లా బ్రతుకు తింటిమో. రాత్రనక పగలనక పాటలు వాడి పూటకెళ్ళక సస్తిమి. మా కష్టాన్ని గుర్తించమంటిమి, మా బాధలు కడతీర్చమంటిమి. మా కష్టాన్ని గుర్తించమంటిమి, మా బాధలు కడతీర్చమంటిమి. పాటలు వాడినం మేము ఆటలు ఆడినం, దరువులు వేసినం ధూమ్‌ధాములు చేసినం. అంటే ఆ రోజు తెలంగాణ కళాకారులు నేను రాసిన పాటలమ్మా. నేను దగ్గర ఇప్పటికీ 86 పాటలు రాయడం జరిగింది. ఎలాంటి బాధలు ఫేస్ చేశారో మీరు అవన్నీ ఒక పాట రూపంలో చాలా చక్కగా చూపించారండి. అది అండి ఆ రోజు కూడా మీరే రాశారు ఈ పాట నేను రాశాను. కన్నీటి దీక్ష రోజు కూడా నేను సుఖరామ నరసన్న వాళ్ళందరూ వచ్చిండు మాకు సంఘీభావం తెలపడానికి. అన్న కూడా మాకు వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ మన యాదవ్, ఆయన పేరు యాదవ్ అంటే మొన్న ఎలక్షన్ జరిగిన అక్కడ యాదవ్ నవీన్ యాదవ్ కాదు, ఇంకొక యాదవ్ టికెట్ రాలేదు చూడండి. ఆయన టికెట్ రాలే, ఏదో యాదవ్ పెద్ద మనిషి, ఆయన కాంగ్రెస్ లీడరు, ఆయనకు రాకుంటే ఈయనకి ఇచ్చింది కదా. ఆ యాదవ్ ఆ రోజు మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిండ్రు. అంటే మన ఇప్పుడు రాముల్ నాయక్ సారు వీళ్ళందరూ అప్పుడు మాకు వచ్చిండ్రు, మా దగ్గరికి వచ్చారు. ఆ రోజు కూడా నేను పాటలు రాసిన. మా పాట బాధ ఎవరికి తెలుసునమ్మా, మా ఆట బాధ ఎవరికి తెలుసునమ్మా. మా పాట బాధ ఎవరికి తెలుసునమ్మా, మా ఆట బాధ ఎవరికి తెలుసునమ్మా. పాటతో ప్రయాణము చేసుకుంటూ మా పాటతో బ్రతికెల్లా తీసేటోళ్ళం. మా పాట బాధ ఎవరికి తెలుసునమ్మా, మా ఆట బాధ ఎవరికి తెలుసునమ్మా. కాంటే కళాకారులం
గా అంటే గజ్జా గట్టుడే, గో అంటే గొంగాడేసుడే, డా అంటే డప్పు కొట్టుడే, మాట మీద ఉండేటోళ్ళం మేము మర్యాదగా బతికేటోళ్ళం, మాట మీద ఉండేటోళ్ళం మేము మర్యాదగా బతికేటోళ్ళం. మా పాట బాధ ఎవరికి తెలుసు నమ్మ, మా ఆట బాధ ఎవరికి తెలుసు అంటే ఈ రకంగా రాసిన మేడం. ఆ రకంగా చాలా పాటలు, అంటే ఇది ఒక్కటే కాదు, కేసీఆర్ దిగిపోవడానికి కూడా పాటలు రాసిన. ఇవాళ ఆయన మాట్లాడుతాడు, నేను అందుకే ఏందయో కేసీఆర్, ఏందయో కేటీఆర్, మీరేమో చేసినట్టు ఎగిరెగిరి పడుతున్నారు, ఏందయో కేటీఆర్. తెలంగాణ త్యాగదనుల సోనియమ్మ చూసింది, తల్లి సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన రాష్ట్రంలో నా ఏలినోళ్ళు మీరే కదా, ఇచ్చిన రాష్ట్రంలో నా ఏలినోళ్ళు మీరే కదా, ఈ కాంగ్రెసు పుణ్యాన బతికి బట్టగడి తిరయా, ఏందయో అరెర ఏందయో కేసీఆర్, ఏందయో కేటీఆర్, ఎగిరెగిరి పడుతున్నారు మీరేమో చేసినట్టు, ఏందయో కేటీఆర్. విద్యార్థుల నిరుద్యోగుల మందరించపోతిరయా, త్యాగధరుల మేధావుల పలకరించపోతిరయా, కవులు కళాకారులను ఆగమెంతో చేస్తిరయా, కవులు కళాకారులను ఆగమెంతో చేస్తిరయ్యా, ఈ తెలంగాణ ప్రజానీకం మిమ్ము వెంటబడి తన్నెనయ్యా, ఏందయో అరెర ఏందయో కేసీఆర్, ఏందయో కేటీఆర్, ఎగిరెగిరి పడుతున్నారు మీరేమో చేసినట్టు, ఏందయో కేటీఆర్. మీ పాపాలు పోవాలన్న పుణ్యం మీకు రావాలన్న సోనియమ్మ కాళ్ళు అడిగి నెత్తిన మీరు తల్లుకోండ్రి, సోనియమ్మ కాళ్ళు అడిగి నెత్తిన మీరు తల్లుకోండ్రి, ఈ తెలంగాణ ప్రజల ముందు మీ తప్పును ఒప్పుకోండ్రి, ఈ ప్రజా పాలనపై ఇక నిందలేసుడు మానుకోండ్రి, ఏందయ్యో కేటీఆర్, ఏందయ్యో కేసీఆర్, మీరేమో చేసినట్టు ఎగిరెగిరి పడుతున్నారు, ఏందయ్యో కేటీ. ఈయన ఎక్కడున్నాడమ్మా నేను ఉద్యమం చేసినప్పుడు? లేడు, కవితకు సుధా లేదు వాస్తవానికి. కేసీఆర్ బాబు మా ఊళ్ళకి 4 సార్లు వచ్చిండు. మాకు మా ఊళ్ళే కమ్యూనిస్టు పార్టీలో ఉన్న వ్యక్తి, టిఆర్ఎస్ అప్పుడే ఉద్యమం నడిచే మూమెంట్ కమ్యూనిస్టులకు వచ్చిండు ఆ వ్యక్తి. ఆయన హత్య చేసిండ్రు గుట్టల సందుల, తెలంగాణ కమ్యూనిస్ట్ వాళ్ళు చంపిర్రు. ఎవరిని చంపిర్రు? ఆ కమ్యూనిస్ట్ వ్యక్తే టిఆర్ఎస్ లకు వచ్చాడు, వచ్చి పార్టీని డెవలప్ చేయడానికి ఉద్యమం టైంన ఆ పార్టీలోకి వెళ్ళి మారిండు, పార్టీ మారిండు. బొట్ల పరశురాములు అని అతను సిపిఎం కరడు కట్టిన వ్యక్తిగా మేము మాకు ఆ ఏరియా జనగాం డిస్టిక్ అంతా సిపిఎం పార్టీ బాగుంటుంది అక్కడ. మా ఊరు పేరు పోయింది, సిపిఎం పార్టీ అంటే పేరు పోయింది. ఆ మూమెంట్ లో ఏమైందంటే ఆయన ఇక పార్టీలోకి వెళ్ళి ఇళ్ళకి వచ్చినందుకు కక్ష కట్టి గుట్టల సందులో చంపారు. వాళ్ళు సుతా అనుభవించింది, జైల్లో పోయిండ్రు, చాలా అనుభవించారు. కేసీఆర్ బాబు ఒక 4 సార్లు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో జాబ్ చేయడానికి చాలా ఇబ్బందులు చేశారు, చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది. లాస్ట్ కు మొన్న పిల్లగానికి ఏదో అటెండర్ పోస్ట్ ఏదో వాచ్మెన్ గా ఇచ్చారు, అది హరీష్ రావు. విషయం ఏంటంటే ఆ రోజు మేము కేసీఆర్ బాబు చుట్టూ తిరిగినాం, కనీసం 2001 నుండి 2016-17 దాకా చాలా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి అనొద్దు. ఉద్యమ టైంలో నేను లక్షలు ఆగం చేసుకున్నా, రసమేం తీసుకొచ్చి ధూమ్ధాం పెట్టించిన, విదేశాన్ని తీసుకొచ్చి. అప్పుడు మాకు ఇన్ఛార్జి హరీష్ రావు. వాస్తవానికి కాడ నేను ఆయన చంపినాక జెండా ఎవరు పట్టలే, టీఆర్ఎస్ జెండా ఎవరు ముట్టుకోలే. నా పవర్ ఏంటిది, నా భావతత్వాలు ఏంటి? విప్లవం, పేరుకు ఎర్ర జెండే, కన్నా విప్లవ భావతత్వాలు మొత్తం అక్కడ ఉంటాయి. ఆ మైనస్ బిలో నన్ను బాగా అర్థం చేసుకుని ఏం చేయాలంటే, నేను జెండా తోటి లేవలేరు. హరీష్ రావు దృష్టిలో పడి నేను మళ్ళా జెండా ఆయన హత్య చేసినాక మళ్ళీ నేనే జెండా పట్టిన. నేను అప్పుడు జెండా బట్టి విజయశాంతిని రసమయం తీసుకొచ్చి ధూమ్ధాం పెట్టించి యూనివర్సిటీ బాలకసుమన్ అన్న కావచ్చు, ఎర్రల సీన్ అన్న కావచ్చు, పిడపర్తి రమణ వాళ్ళందరూ యూనివర్సిటీ వాళ్ళతో తిరిగిన, ఎంతో మందితో తిరిగిన. కానీ వాళ్ళు ఎక్కడ లక్షలాగం చేసుకున్నా. తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే, తెలంగాణ వచ్చినాక సోనియా గాంధీ ఇచ్చినాక అధికారం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమితికి వచ్చింది. అప్పుడు కూడా గ్రామ పార్టీ అధ్యక్షుని ఇస్తారు గెలిచినాక కూడా కొంతమంది దుర్మార్గులు నన్ను ఆగం చేసి, మాకు రాజయ్య అప్పుడు ఎమ్మెల్యే ఉండే, ఆగం చేసి నన్ను మైనస్ చేసి మళ్ళా ఆ రకం చేసి, అట్లా కూడా అక్కడ నుండి కుట్రలే. ఇలా లాస్ట్ మళ్ళీ నా పాటే అట్లా కూడా నేను ఎంతో ఇబ్బంది పడ్డా కూడా నేను ఆస్టాబుల్. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎవరికి న్యాయం జరిగింది? ఆ న్యాయం ఆ రోజు ఫస్ట్ మేము కాంగ్రెసే, కమ్యూనిస్ట్ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినాం. అక్కడ మాకు జనగాంలో కొంచెం ఇంకా డిస్టర్బ్ అయిపోయింది పార్టీ, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినాం. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో అందరం పార్టిసిపేట్ అయ్యాం. ఇప్పుడు కాంగ్రెస్ అంతే కదా, సోనియా గాంధీ ఇచ్చింది వాస్తవే కదా. ఇలా నువ్వేం చేసినావు? అందుకే మేము అనేది కేటీఆర్ కూడా లేడు. ఈ పాట నేనే రాసిన, ఇదొక్కటే పాట కాదు, ఇంకా చాలా రాసిన. ఇప్పుడు దళిత సీఎం అంటివి నేను అని ఆ పాట కూడా రాసిన. ఎన్నో పాటలు రాస్తే ఉన్నది మేము రాసుడు వరకే ఉంటాను. మాకు జాబ్లు ఇచ్చేటోళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకునేటోళ్ళు లేరు, మా కష్టాన్ని చూసేటోళ్ళు లేరు.
మా కాన్స్టిట్యూషన్ నుండి మా ఎమ్మెల్యే చూద్దామంటే వాళ్ళ చేతుల పని కాదు కదా, గవర్నమెంట్ రూలింగ్ కదా.